ద బ్యూటిఫుల్ బనానా తోట. అరటి చెట్టులో ఇప్పుడిప్పుడే మొగ్గ దశ, అంటే కాయలు స్టార్టింగ్ దశ అనమాట. కొన్ని చెట్లు అప్పుడప్పుడు ఇడుస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా వేపుగా పెరిగింటాయి అన్నమాట పెద్ద చెట్లు. దీన్ని యాలక్కి చెట్లు అంటారు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయి అన్నమాట. వర్షం పడిండే దానివల్ల కొంచెము తోట హెల్తీగా ఉంటుంది. అంటే అక్కడక్కడే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతుంది అనమాట. వంబాలు తోయడం అంటారు. ఈరోజు మనము అరటి తోట చూస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి కూడా. ఇవి పిలకలు అంటారు. చిన్న మొక్కలు ఉన్నప్పుడు కట్ చేసేయాలన్నమాట. అయినా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. మనం కట్ చేస్తూ ఉండే కొద్దీ వస్తాయన్నమాట అరటి గోళలు. బాగా సారం బాగుంటే ఎరువులు బాగా వేస్తే వస్తాయన్నమాట పిల్లలు. ఇది వంబం. ఈ విధంగా వంబాలతో వస్తాయన్నమాట. అంటే చీపులు అంటారు వీటిని. ఒక్కొక్కటి ఈ విధంగా ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 చీపులు 11 హెల్తీగా ఉన్నాయి. దాన్ని బట్టి చెట్టు పెద్ద సైజు బట్టి వస్తూ ఉంటాయి. ఇప్పుడే ఒక్కొక్క చెట్లు ఇడుస్తూ ఉన్నాయన్నమాట. ఈ మొగ్గ అంటారు. ఈ మొగ్గ వచ్చేసింది కాబట్టి తుంచేయాలన్నమాట. ఇది తుంచేస్తే ఈ కాయల సైజులు పెరుగుతాయి అన్నమాట. ఈ చెట్లలో కూడా ఇప్పుడు అంటే ఒకటే స్టార్టింగ్ అవుతున్నాయి. ఇదన్నమాట అరటి వంబం స్టార్టింగ్ మొగ్గ దశ అనమాట. దీన్ని సారం బాగుండి వేపుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతున్నాయి. ఈ విధంగా ఉన్నాయి కదా. బ్యూటిఫుల్ బనానా. మొగ్గ దశ అంటూ ఉంటుంది. స్టార్టింగ్ వంబాలు తోయడం అన్నమాట. ఈ విధంగా తోసిన చెట్లు పెద్ద పెద్దవి అవుతాయి అన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్టింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక 40-50 చెట్లు. అంటే 1-2 monthsలో మొత్తం అన్ని క్రాప్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే దీనికి ఎక్కువ వాటరు, నల్లరేగడి నీరు, ఎర్రనేగడి నేలలో బాగా పండిస్తుంది అన్నమాట పంట దశ. అంటే అవి కొన్ని చెట్లని ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా 1 month 2 monthsలో అంతా వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు మనం చూస్తున్నాం బనానా తోట. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాం. వర్షం పడిన దానివల్ల చెట్లు కొంచెం తేమగా ఉంది. ఈ అరటి మోసలు అంటారు. ఇట్లా కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా దీన్ని పశువులకు మేతగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని ఆకలి ఫంక్షన్లకి మొదలైన దానికి అంత యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట.
ఓకే.